చాలా మంది మెసేజ్ చేసి సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అయితే కామన్, బట్ బ్లాగ్స్ కూడా చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో దట్ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ యూ అని అన్నారు. యా, దట్స్ ట్రూ. కొందరేమో 24 hours మ్యాగీ ఛాలెంజ్ అన్నారు, ఇంకొందరేమో హోమ్ టూర్ అన్నారు, ఇంకొందరేమో మేకప్ బ్లాగ్ అన్నారు. సో ఇవన్నిట్లో మనకు బాగా తెలిసింది మేకప్. మేకప్ అంటే నాకు పిచ్చి, మేకప్ అంటే నాకు ప్రాణం. పొద్దుగాల లేచుడుతోనే నేను మేకప్నే పట్టుకుంటా. తినేటప్పుడు ఈరోజు ఎట్లా మేకప్ వేసుకోవాలి అని ఆలోచిస్తా, ఆఫీస్కి వెళ్ళే ముందు ఈరోజు ఏం ఐ షేడ్ వేయాలి అని ఆలోచిస్తా. అంత సీన్ ఇక్కడ లేదు. V6 వచ్చినాకనైతే అన్ని షేడ్స్ ఉండవు, బట్ సీరియల్లో కానీ రంగస్థలంలో కానీ ఐ యూస్ టు చేంజ్ మై మేకప్ డైలీ. లుక్ చేంజ్ చేస్తుండే, ఐలైనర్ చేంజ్ చేస్తుండే, ఐ షాడో చేంజ్ చేస్తుండే, లిప్స్టిక్స్ మారుస్తుండే, ఈవెన్ ఎవ్రీ సీన్కి నేను లిప్స్టిక్స్ మారుస్తుండే. అంత పిచ్చి నాకు మేకప్ అంటే. సో లెట్ us స్టార్ట్, ఇంకా డిలే చేయకుండా, సోది మాట్లాడకుండా. సో ఫస్ట్లీ, ఎప్పటికీ నేను మేకప్ వేసుకునేలాగా నన్ను బ్లెస్ చేయి. దిస్ ఇస్ మై మేకప్ కిట్ అండ్ దిస్ ఇస్ మై లవ్. దిస్ ఇస్ మై మేకప్ బాక్స్. సో దిస్ ఈస్ గిఫ్టెడ్ బై మై హస్బెండ్. మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారండి బర్త్డే రోజు. ఏం కావాలి అంటే నేను మేకప్ డబ్బా అడిగానండి. ఏంటో ఈ గిఫ్ట్ తర్వాత సీరియల్ పోయాయండి నాకు, బట్ V6లో ఎంట్రీ ఇచ్చా. సో హియర్ ఈజ్ మై డార్లింగ్ మేకప్. ఇగో ఇవన్నీ లిప్స్టిక్లు, ఇవన్నీ లిప్ లైనర్లు, ఐలైనర్లు, ఇవన్నీ మస్కారాలు, ప్రైమర్, అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ఫౌండేషన్, కన్సీలర్, and this is highlighter, this is contour, ఇది కాంపాక్ట్. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తున్నాను నేను. Absolutely there is nothing on my face. As soon as I wash my face, I first apply toner. Okay, కొంచెం toner తీసుకోండి. ఏం చేస్తుందంటే మన పోర్స్ని కవర్ చేసి మన ఫేస్ ఎక్కువ ఆయిలీ లేకుండా చూసుకుంటుంది. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ యూస్ టోనర్. అండ్ దిస్ ఈస్ ద మాయిశ్చరైజర్. నేను ఆ మాయిశ్చరైజర్, ఈ మాయిశ్చరైజర్ బేసికలీ వాడను. సో డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో అదే వాడతాను, బికాజ్ మన ఫేస్ మరీ అంత లేదు. సో అందుకని ఫేస్కి ఏది అప్లై చేసినా సరే నెక్కి కూడా కంపల్సరీ అప్లై చేయాలి. సో ఎప్పుడైనా మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు బాగా రబ్ చేయొద్దు, యూ హ్యావ్ టు జస్ట్ ట్యాప్ ఇట్. సో ఇట్లా ట్యాప్ చేస్తే అది మీ ఫేస్కి ఒక మసాజ్ లాంటిది కూడా. ఓకే, నేను ఫేషియల్ మసాజెస్ కూడా యాక్చువల్లీ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ ఆ వీడియో కూడా ఒకసారి చేద్దాం. మీకు కావాలంటే కింద కామెంట్ పెట్టేస్తే ఓకే వీళ్ళకి ఈ వీడియో కావాలా అనే ఎక్సైట్మెంట్తో నేను కూడా చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ సన్ స్క్రీన్. I use SPF 50. ఎప్పుడైనా సన్ స్క్రీన్ చాలా అప్లై చేయాలి, వెదర్ ఇట్ ఈస్ డే టైమ్ ఆర్ నైట్ టైం. మీరు బయటికి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయాలి, అండ్ బయట నుంచి ఇంటికి వచ్చినాక కూడా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసి కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మీరు ఒకవేళ బయటికి వెళ్ళట్లేను అని నేను ఇంట్లోనే ఉంటున్నాను అన్నా సరే, ఇంట్లో కూడా రేస్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో కూడా అప్లై చేయాలి. సో అప్లై చేసేది కూడా ఒక మసాజ్ లాగా ఉండాలి. ఎంత బాగుంటుందో ఇంట్లో. సన్ స్క్రీన్ పెట్టినాక కూడా ఆటోమేటికల్లీ మీ ఫేస్లో గ్లో వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇట్లానే బయటకి ఎప్పుడైనా వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరైనా వెడ్డింగ్ ఉంది, హెవీ మేకప్ అవసరం లేదు, మీ వెడ్డింగ్ కాదు ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఉంది, హెవీ మేకప్ అవసరం లేదు అన్నప్పుడు కూడా జస్ట్ సన్ స్క్రీన్ కొంచెం థిక్ లేయర్ అప్లై చేసి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 to 10 minutes. సో ఆ 5 to 10 minutes ఏం చేద్దాం, ఐ షో యూ మై కిట్లో ఉన్నవి చూపిస్తా. ఒక 5 minutes వెయిట్ చేయండి ప్లీజ్. దిస్ ఇస్ ఐ షాడో ప్యాలెట్ రెవ్లాన్. నేను ఇవన్నీ బల్క్లో వస్తే కొనేస్తాను తెలుసా, ఒక్కొక్క దానికి ఇంత పైసలు అసలు పెట్టా. ఇవన్నీ యూనో కాంబో ఆఫర్స్ అనమాట. ఇది కూడా నాట్ రెవ్లాన్, రెవల్యూషన్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్యాలెట్ ఆఫ్ రెవల్యూషన్. ఇది ఒకటి. దిస్ ఇస్ ఆల్ న్యూడ్స్ అనమాట. అండ్
దిస్ ఈజ్ సో కలర్ఫుల్. సో ఇది అంతగా నేను ఎప్పుడు వాడలేదు. రంగస్థలం టైంలోనైతే మన దగ్గర ఇంత స్టఫ్ లేకుండే. రీసెంట్ ఫోటోషూట్లోనైతే ఐ హ్యావ్ యూజ్డ్ ఫ్యూ ఆఫ్ దెమ్. సో పిచ్చి చెప్తున్నా కదా, మేకప్ పిచ్చి. బట్ నేను ఎప్పుడైనా మీకు తీన్మార్ మేకప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ అనమాట. ఇంకా ఇది కూడా రెవల్యూషన్. దిస్ ఇస్ కాల్డ్ బనానా పౌడర్ అండ్ దిస్ ఇస్ లూజ్ పౌడర్. కాంపాక్ట్ ఇది కూడా. ఇది కలర్ బార్ది ఫర్ ఐబ్రోస్ అండ్ దిస్ ఇస్ షుగర్. చాలా లైట్ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ఫైన్ నౌ. అండ్ ఇప్పుడు కొంచెం ప్రైమర్. ఎక్కువ ప్రైమర్ ఈ టీ షేప్లో వాడాలి. మనకి ఎక్కువ స్వెట్ వచ్చే ఏరియాస్ ఇవి. స్వెట్ కానీ ఆయిల్ కానీ, ఫోర్ హెడ్, దిస్ లైన్, cheek line and your jawline. సో ఇప్పుడు క్రీమ్స్ అప్లై చేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇట్ కమ్స్ కన్సీలర్. సో కన్సీలర్ బేసికలీ దేనికంటే, మన ఫేస్ అంతా క్లియర్ ఏం కాదు, దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండ్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఐ హ్యావ్ గుడ్ డార్క్ సర్కిల్స్ అండ్ పింపుల్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఇట్లా గిల్లేస్తా. అంటే రెగ్యులర్గా చేయను, బట్ చాలా రేర్గా ఎప్పుడైనా అది తెలియకుండా అయిపోతుంది. అండ్ యునో వైల్ రబ్బింగ్ ద ఫేస్ టవల్తో ఇట్లా అనేస్తే ఆ పింపుల్ పుట్టుమని పగిలిపోతుంది. సో అలాంటి కొన్ని విషయాల వల్ల ఇట్లా కొన్ని మచ్చలు ఉంటాయి. సో ఆ మచ్చలు కవర్ చేయడానికి యూ హ్యావ్ టు టేక్ కన్సీలర్. టేక్ అ లిటిల్ అమౌంట్ ఆఫ్ కన్సీలర్. కన్సీలర్ ఫస్ట్ అండర్ ఐకి అప్లై చేయాలి. ఇది కొంచెం బ్లెండ్ చేయండి. ఓకే, ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు, కన్సీలర్ లేని వాళ్ళు ఏం చేయాలి అని. కన్సీలర్ లేని వాళ్ళు యూనో రెడ్ లిప్స్టిక్ ఉంటుంది కదా, రెడ్ లిప్స్టిక్ అండ్ ఉట్టి మీ దగ్గర ఫౌండేషన్ ఉంటే ఆ రెండింటితో కూడా ప్రాపర్గా బ్లెండ్ చేస్తే మీకు కన్సీలర్ వచ్చేస్తుంది. అండ్ అది కూడా ఎప్పుడైనా ఇట్లా సింపుల్ టిప్స్గా నేను ఒకసారి ట్రయల్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ నా ఫేస్ చాలా రెడ్డిష్ ఉంటుంది బేసికలీ. కన్సీలర్ నెక్కి ఎందుకు రాస్తున్నాను అంటే, మనం బేసికలీ ఇప్పటి వరకు ఫేస్కి పౌడర్ వేస్తాము, ఫేస్ వాష్ చేస్తాం. ఫేస్ వాష్ చేసినప్పుడు బేసికలీ నెక్ వాష్ చేయము. అండ్ క్రీమ్స్ ఏది రాసినా సరే ఫేస్కి రాస్తాం, నెక్కి రాయము. సో అందుకనే ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ మనం కవర్ చేసుకున్నా సరే ఎండలో వెళ్ళినప్పుడు మాక్సిమం ఈ పార్టే కవర్ చేస్తాం. ఇది ఈ నెక్ లైన్ అనేది పట్టించుకోము. నౌ లెట్ మీ బ్లెండ్. Okay, so the blending process is done. మీకు తెలుసో లేదో, మన ఫేస్ మొత్తం ఒకటే సింగిల్ టోన్లో ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఫోర్ హెడ్ ఒక కలర్లో ఉంటుంది, చీక్స్ ఒక కలర్లో ఉంటాయి, నోస్ ఒక కలర్లో ఉంటుంది. బికాస్ కొన్ని ప్లేసెస్ ట్యాన్ అయిపోయి ఉంటాయి. చాలా మందికి ఫోర్ హెడ్ చాలా ట్యాన్ ఉంటుంది. సో అందుకే మొత్తం ఇట్లా కాంటోరింగ్ కొంచెం రెడ్డిష్ బ్రౌన్ ఉంది కదా, ఇట్లా వేసుకొని దీనిపైన ప్రాపర్ మేకప్ వేస్తే ఇంకా అసలు కిరాక్, జబర్దస్త్, అల్టిమేట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా కన్సీలర్ మన ఫేస్లో అలానే స్టేబుల్గా ఉండాలి అంటే కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కొంచెం పౌడర్ తీసుకొని ఓకే. ఐ థింక్ ఇంతకు ముందు ఫేస్కి ఇప్పటి ఫేస్కి మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇది నేను వాడే ఫౌండేషన్ అనమాట. సో అది ఒక చిన్న డబ్బాలు వేసుకున్నా నేను. ఈ డబ్బాలది ఇప్పుడు వాడతాను అనమాట. సో ఇది ఓకే, దిస్ ఇస్ మోర్. సో ఇప్పుడు ఇది బ్లెండింగ్ బ్రష్. సో ఓకే, ఈవెన్లీ బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత అగైన్ యూ హ్యావ్ టు పుట్ సమ్ కాంపాక్ట్. ఓకే, కాంపాక్ట్ వేస్తే బేసికలీ ఏంటంటే మరి ఏమంటారు, స్వెట్ రాదబ్బా
అదొకటి. ఇంకా మేకప్ తొందరగా పోదు. సో ఇట్ విల్ స్టిక్ ఆన్ టు యువర్ ఫేస్ ఫర్ లాంగర్ టైం. అంటే ఒక డే అంతా ఉంటుందా అంటే డే అంతా ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు మన ఫేస్ ఇగో టైర్డ్ అయిపోతున్న కొద్దీ అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ ఎట్లా అంటే ఎండలో ఉన్నా సరే ఇట్ విల్ వర్క్, బట్ కాంపాక్ట్ వేస్తూనే ఉండాలి. సో అందుకని ఎప్పుడైనా మీరు బయటికి ఇట్లనే మేకప్ వేసుకొని బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న పౌడర్ ప్యాడ్ ఉంటుంది కదా, పౌడర్ ప్యాడ్కి కొంచెం కాంపాక్ట్ పెట్టుకొని వెళ్ళాలి. అండ్ బాగా స్వెట్ వచ్చింది అన్న టైంలో టిష్యూ తీసుకొని టిష్యూతోని స్వెట్ తీసి దాని తర్వాత మీరు మళ్ళీ కాంపాక్ట్ వేసుకుంటే ఇట్ విల్ బి సెట్. ట్రస్ట్ మీ. అయిపోయింది. దీని తర్వాత కాంటోరింగ్ అనమాట. కాంటోరింగ్ ఎందుకంటే ఇట్ విల్ గివ్ అ గుడ్ షేప్ టు యువర్ ఫేస్. బేసికలీ మంచి షేప్ ఇస్తుంది ఫేస్కి. అండ్ కొంచెం ఏమంటారు లావుగా ఉంటే కొంచెం ఫేస్ స్ట్రక్చర్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇట్ గివ్స్ అ గుడ్ లుక్ బేసికలీ. ఓకే, సో కాంటోరింగ్ ఎట్లా ఇస్తారంటే ఫోర్ హెడ్ మొత్తం కాదు, జస్ట్ ది అవుటర్ లైన్ అండ్ నోస్. నేను నోస్ కూడా దీంతోనే వేస్తాను. ఐ హోప్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మేకప్. ఇంతకుముందు నేను చూపించిన కదా, దిస్ ఇస్ కాల్డ్ బనానా పౌడర్, ఎల్లో పౌడర్ అని కూడా అంటారు. సో ఇది పఫ్ తీసుకొని దగ్గర నార్మల్ పఫ్ ఉన్నా సరే ఆరామ్స్ చేస్తాం. ఇట్లా అద్దుకొని ఈ ఐ కింద పార్ట్ ఇది మీ ఫేస్ని హైలైట్ చేస్తుంది బనానా పౌడర్. నేను బ్లెండ్ ఎందుకు చేయట్లేదంటే సో దట్ మీకు కనిపిస్తుంది ఏ పార్ట్ మనం హైలైట్ చేసుకోవాలి అని. ఇది నేను సీరియల్లో వేసుకునే మేకప్. ఇంత హెవీ అంటే రంగస్థలం షూట్, డాన్స్ షూట్. ఓకే, మనం కాంటోర్ చేసింది 1 2 3 4 5 6 7 8 ఈ పార్ట్స్ మొత్తం కాంటోర్ చేసాం కాబట్టి హైలైట్ చేయాల్సినవి అండర్ ఐ దగ్గర అండ్ దీని ఈ 2 కాంటోర్ బిట్వీన్ ఈ ఫోర్ హెడ్ ఈ గ్యాప్లో అండ్ దీని మధ్యలో ఇక్కడ. Now blend it. That's it. తెలుస్తుందా డిఫరెన్స్? ఇప్పుడు లిప్స్టిక్ తోనే ఐ షేడ్ వేద్దాం మనం. సో దిస్ ఇస్ రెడ్ లిప్స్టిక్. ఇట్లా ఫింగర్స్ బిట్వీన్ బ్లెండ్ చేయాలి. దిస్ గివ్స్ వెరీ న్యాచురల్ లుక్. అంటే మీ దగ్గర నేను చిన్నప్పుడు ఇట్లనే చేస్తుండే. చిన్నప్పుడు నేను ఏం చేస్తుండే అంటే మన వ్యాజ్లిన్ డబ్బా ఉంటుంది కదా, వ్యాజ్లిన్ డబ్బాలో కొంచెం కుంకుమ వేసుకుంటుండే. కుంకుమ వేసుకొని దాన్ని మిక్స్ చేసి దాన్నే ఇట్లా ఐ షాడో లాగా పెడుతుండే, దాన్నే లిప్స్టిక్ లాగా అప్లై చేస్తుండే. ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ హ్యావ్ సచ్ అ బిగ్ మేకప్ కిట్. సో హియర్ యు గో. చూపించిన రెడ్ కలర్ కాకుండా చాలా బ్లెండ్ అయిపోయింది అండ్ లిటిల్ పింకిష్గా ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ న్యాచురల్. సో ఐ షాడో ప్యాలెట్ ఉంటేనే ఐ షాడ్ వేసుకోవాలి అని ఏం లేదు. సో మీ దగ్గర ఉన్న వాటితో కూడా మీరు ఐ షాడ్ వేయచ్చు. ఒక్కొక్కసారి నేను ఐబ్రో పెన్సిల్ ఉంది కదా, ఇట్లా ఐబ్రో పెన్సిల్తో కూడా ఇక్కడ ఇట్లా నింపేస్తాను. అది ఇంకా న్యూడ్ షేడ్ వస్తుంది అండ్ దట్ లుక్స్ ఫ్యాబ్యులస్. నమ్మండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి. ఫస్ట్ అవుటర్ లైన్ గీయాలి. అప్ స్ట్రోక్స్. దట్స్ ఇట్. ఐబ్రోస్ ఒకవేళ మీరు చేయించుకోలేదు, ఐబ్రోస్ షేప్ కరెక్ట్ లేదు అంటే దానికి కూడా ఒక టిప్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ ఇంకెవరైనా వీడియోస్ చేసి చెప్పేస్తాను. ఒక పని చేస్తా, నెక్స్ట్ టైం ఓన్లీ ఇట్లా వీ కెన్ యూజ్ దిస్, దీని బదులు ఇది వాడచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు, ఇది కవర్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని టిప్స్ పుట్టి ఆ వీడియో చేస్తాను. అండ్ ఇఫ్ మీకు ఒకవేళ అలాంటి వీడియో ఓకే అనిపిస్తే, ఇప్పుడు ఇది బేసికల్లీ చాలా తక్కువ ఉంది మస్కారా. సో ఎప్పుడైనా అయిపోయిన మస్కారాలు పడేయద్దు.
ఎందుకంటే ఐబ్రోస్ ఎప్పుడు డౌన్ఫాల్లో ఉంటాయి. మనకి డౌన్ఫాల్లో ఉంటే లుక్ కరెక్ట్ ఉండదు, మనం సరిగ్గా కనిపించం కూడా. సో మనం కరెక్ట్గా కనిపించాలి అంటే ఇట్లా మిగిలిన అంటే అయిపోయిన మస్కారా ఉంటుంది కదా, అది కొంచెం మిగిలే ఉంటుంది. సో దాన్ని ఇట్లా మీరు అప్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దిస్ అప్ స్ట్రోక్ విల్ గివ్ అ డిఫరెంట్ లుక్ టు యూ. అసలు నజరియానే మార్చేస్తుంది. హోప్ యూ కెన్ సీ ది డిఫరెన్స్. అండ్ నౌ మై ఫేవరెట్ పార్ట్, ఐ లైనర్. ఓకే, సో ఈ లైనర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ. సో ఇప్పుడు మనకి గ్రీన్ వద్దు, బ్లూ వద్దు. ఇవన్నీ మిగతావన్నీ బ్లాకే. సో దీని బ్రష్ ఇలా ఉంటుంది, అంటే కొంచెం సన్న బ్రష్, కొంచెం లావు ఉండే బ్రష్, అండ్ ఇంకా కొంచెం థిక్గా ఉండేది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ తీసుకున్నా. అండ్ ఇది స్కెచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది వాడతాం. సో ఫస్ట్ క్లోజ్ యువర్ వన్ ఐ. దట్స్ ఇట్. సో పర్ఫెక్ట్ కదా. సో దిస్ ఈజ్ వైట్ కలర్ ఐలైనర్ పెన్సిల్. సో దీంతోనే జస్ట్ ఇట్లా ఒక స్ట్రోక్ అంతే. సో దీంతోనే జస్ట్ ఇక్కడ 2 స్ట్రోక్స్ ఇచ్చిన అంతే. ఇప్పుడు కాజల్. సో ఐస్ ఇంకా పెద్దగా కనిపించాలి అంటే ఇది ఇక్కడ పెట్టి ఐ క్లోజ్ చేసి అప్పర్ లిడ్. అమ్మా కొంచెం జాగ్రత్త. ఇది అంటే ఒకవేళ మీకు అట్లా అలవాటు లేదు అంటే యూ కెన్ జస్ట్ లిఫ్ట్ దిస్ అండ్ ఇట్లా అప్లై చేయొచ్చు. అంటే మీరు ఇట్లా లిఫ్ట్ చేసి అప్లై చేస్తే మీకు ఇచ్చింగ్ అవుతుంది, లోపల దురద పెడుతుంది. సో అందుకనే ఇగో ఇది జస్ట్ ఈ కార్నర్లో పెట్టి క్లోజ్ యువర్ ఐస్ అండ్ డ్రా. ఖతం. ఆహా, వావ్, దట్ లుక్స్ గ్రేట్. సో ఇది. అండ్ ఎప్పుడైనా సరే లిప్స్టిక్ వేసుకునే ముందు నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా, వెన్ ఎవర్ యూ పుట్ ఫౌండేషన్ వేసుకున్నప్పుడే అదే ఫౌండేషన్ బ్రష్తోని లిప్స్కి కూడా కొంచెం ఫౌండేషన్ వేయాలి. ఎందుకు అంటే మన లిప్స్కి ఈ కార్నర్స్లో కరెక్ట్ ఫినిషింగ్ ఉండదు, అండ్ ఇది కూడా అంత పర్ఫెక్ట్ ఉండదు. అందుకని దీంతో మీరు బ్లెండ్ చేస్తే మళ్ళీ తర్వాత మీరు లిప్ లైనర్ పెన్సిల్ తీసుకొని కరెక్ట్ అవుట్లైన్ గీసుకోవచ్చు. లైక్ okay, now I think you can see the proper lip line out cut, and now it's lipstick line. So lip liner వేసిన తర్వాత you have to just fill the inner side అంతే. సో ఇట్లా లిప్స్టిక్ వేయడం వల్ల మీకు లుక్ బాగుంటుంది, అండ్ లిప్ షేప్ కూడా. ఎప్పుడైనా సరే లిప్ లైనర్ వేస్తుంటే యూ హ్యావ్ టు యూజ్ డార్క్ కలర్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒకటే ఉంది అంటే దాంతోనే ఫస్ట్ లిప్ లైనర్ వేసి లోపల కొంచెం లైట్ ఫిల్లింగ్ ఇవ్వండి. లైట్ ఫిల్లింగ్ ఇచ్చి ఇంకా ఇప్పుడు ఇది కూడా మీకు డార్క్ అనిపిస్తుంది అంటే మీ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో మీ ఫౌండేషన్ తీసుకొని కొంచెం ఈ ఇన్నర్ సైడ్ అప్లై చేయండి. అప్లై చేసి బ్లెండ్ చేస్తే ఈ అవుటర్ డార్క్ కలర్కి లోపల ఇన్నర్ కలర్కి యూ విల్ ఫైండ్ డిఫరెన్స్, అండ్ ఇట్ లుక్స్, బిలీవ్ మీ, ట్రై ఇట్. ఓకే, నౌ ద ఫైనల్ థింగ్ ఇస్ మస్కారా, విచ్ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ. ఇలా ఎందుకు చేయాలంటే మనం ఇలా రబ్ చేస్తే ఇది ఒక్కొక్కసారి గడ్డగట్టిపోతుంటుంది మస్కారా. సో ఇలా ఇస్తే కొంచెం దానికి హీట్ వచ్చి అది మెల్ట్ అవుతుంది. అండ్ ఎస్, మీకు ఒకవేళ ల్యాషెస్ పెద్దగా లేవు అంటే కనుక ఇట్లా ఒక సింపుల్ బ్రష్ దొరుకుతుంది మీకు. ఓకే, మన మస్కారా బ్రష్ ఎట్లయితే ఉంటుందో అట్లాంటిది ఒక బ్రష్ దొరుకుతుంది. ఆ బ్రష్ పౌడర్లో కొంచెం డిప్ చేసి, లేకుంటే చేతి పైన పౌడర్ వేసుకొని అది కొంచెం అద్ది మీ ల్యాషెస్కి పెట్టి దానిపైన నుంచి మీరు
మస్కారా పెడితే మీకు కొంచెం యూనో థిక్ ల్యాషెస్ వస్తాయి. అండ్ నౌ ది అదర్ సైడ్. నేను మీతో మాట్లాడకుండా మేకప్ వేస్తే నాకు 10 నిమిషాలు పట్టొచ్చు. ఓకే, సో ఇంత కష్టపడి మేకప్ వేసుకున్నాక ఇట్లా మస్కారా అంటాడు, లేకుంటే కాటుగా ఈడ అంటాడు, ఇవన్నీ కామన్ ఉంటాయి. అసొంటప్పుడు ఏం చేయాలి? ఏం చేయద్దు. ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్లో పెట్టకుండా ఇట్ విల్ గో అండ్ ఇది కష్టాలు ఉంటాయి అబ్బా మేకప్ వేసుకోవాలంటే. అంటే ఇది యూనో బయటికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇటువంటి మేకప్ వేయాలి. లేదు అంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు, చుట్టాల పెళ్ళిళ్ళు అట్లా ఇట్లా ఉంటాయి కదా, సో ఇలాంటివి వాడచ్చు. లేదు దీనికంటే సింపుల్గా నాకు చిటికలో అయిపోయే మేకప్ కావాలి అని ఎవరికైనా ఉంటే కనుక యూ కెన్ కామెంట్ డౌన్, సో దట్ నేను చిటికలో వేసుకునే మేకప్ టిప్స్ కూడా ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను వాడినవన్నీ కొంచెం బ్రాండ్, సో బ్రాండ్ కాకుండా ఓకే మేము అంతా అఫోర్డ్ చేయలేము, మాకు సింపుల్ ప్రోడక్ట్స్తోనే సింపుల్ మేకప్ కావాలి అంటే ఇఫ్ యూ వాంట్ దట్ యూ కెన్ కామెంట్ డౌన్. మీరు కింద కామెంట్ చేస్తే కనుక నేను సింపుల్ ప్రోడక్ట్స్తోని కూడా మేకప్ ఎలా వేసుకుంటారు అనేది చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది బ్లష్. సో ఓకే, యా, that's perfectly all right. And this is how I get ready, and the final is simmer. ఇది హైలైటర్ అబ్బా, ఇది అవసరము అనుకుంటే మీరు వేసుకోండి, లేదు మాకు అవసరం లేదు అంటే లైట్. ఇది కాకుండా ఇంకా ఏం వాడొచ్చు అంటే కొంచెం మన స్కిన్ టోన్ కంటే ఫేర్గా ఉండే ఫౌండేషన్ తీసుకోవచ్చు. మన స్కిన్ టోన్ కంటే ఫేర్గా ఉండే ఫౌండేషన్ తీసుకొని యూ కెన్ యూస్. అండ్ ఎప్పుడైనా మీరు ఐ షేడో ప్యాలెట్ కొన్నారు అంటే దాంట్లో మనకి చూపిస్తాను, చెప్పుడు కంటే చూపిస్తే అయిపోతుంది కదా. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే, ఓకే. సో ఈ లైట్ కలర్స్ ఉన్నాయా, 1 2 3 4, ఇగో ఇది కూడా యూ కెన్ యూస్. సో ఇది కూడా ఇలాంటి లైట్ షేడ్స్తోని మీరు హైలైట్ చేయొచ్చు. సో ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నామే అనుకో, ఎప్పుడైనా పార్టీకి వెళ్తుంటే యూ కెన్ యూజ్ దిస్ ఆర్ ఎనీ షూట్. లేదు సరే ఇప్పుడు చాలా మంది ఫోటోషూట్స్ చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది కాబట్టి మీరు ఫోటోషూట్స్లో కూడా వాడచ్చు. ఫొటోస్లో నన్ను అడిగితే డ్రై స్కిన్ కంటే ఆయిలీ స్కిన్ ఉంటేనే మీ ఫొటోస్ జబర్దస్త్ వస్తాయి, నిజంగా చెప్తున్నా. చాలా మందికి ఆయిలీ స్కిన్ నచ్చదు, బట్ నాది ప్రాపర్లీ ఆయిలీ స్కిన్, నాకు అది చాలా ఇష్టం. ఓకే, నాకు గంటకి క్షణానికి మనం టచ్అప్ చేసుకోవాల్సి వస్తుందేమో కానీ బట్ హైడ్రేటెడ్ ఉంటుంది మన బాడీ ఎప్పుడైనా సరే. అంటే మన బాడీ హైడ్రేట్ ఉండడానికి నీళ్ళు ఎలా అయితే తాగుతామో మన ఫేస్ కూడా అట్లా హైడ్రేటెడ్ ఉండాలంటే ఎప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. అండ్ ఆయిలీ స్కిన్ ఈజ్ వెరీ గుడ్. మీరు దానివల్ల అయ్యా ఆయిలీ స్కిన్ నాది అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఓకే, నోస్ హైలైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ చాలు. కొంచెం కావాలి అనుకుంటే హియర్ దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా. This is proper makeup. That's it. Maximum times నేను ఇట్లానే ఎప్పుడైనా బుద్ధి రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి అనిపిస్తే కనుక ఇలా రెడీ అవుతాను. ఇయర్ రింగ్స్ ఏ అవుట్ఫిట్ అయినా సెట్ అయిపోతాయి. ఇందులో నేను సీరియల్లో వర్క్ చేస్తున్నప్పుడు అయితే కలర్ ఇయర్ రింగ్స్ ఉండే. సో ఇప్పుడు మేకప్ వేసుకున్నాం కాబట్టి थोड़े रील्स तो बनते हैं और फोटोशूट तो अरे यार ऑब्वियसली. సో ఓకే, మేకప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింపుల్ హెయిర్ స్టైల్. నేను ఎక్కువగా వాడే హెయిర్ స్టైల్ ఇది. ఓకే, comb it like this with your fingers. చిక్కు ఉన్నా పర్లేదు అబ్బా, చిక్కు ఉన్నా పర్లేదు, ఏం కాదు. ఓకే, సో దీన్ని ఇట్లా పుష్ చేసి టైట్ చేయాలి సో దాట్ ఎటువంటి బ్యాక్ కోంబింగ్ లేకుండా యూ విల్ గెట్ అ ప్రాపర్ పఫ్. అండ్ the sides and this side. Chalo. So this is the proper look and just look at my makeup. Everything is clear and my hairstyle. Idi nenu
బయటికి వెళ్తున్నా సరే, లేదంటే ఏదైనా చిన్న మీటింగ్ ఉన్నా సరే, ఫోటోషూట్స్ ఉన్నా సరే ఈ మేకప్ నేను ప్రాపర్గా హెయిర్ డ్రెస్సర్తో వేయించుకుంటా. బట్ మనకు ప్రతిసారి హెయిర్ డ్రెస్సర్స్ అందుబాటులో ఉండరు కాబట్టి ఇగో ఇట్లా మెస్సీ బాగా వేసేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. లేదు జబర్దస్త్గా వాట్ యు సే. సో ఇది నేను మీ అందరి కోసం చేసిన ఫస్ట్ వ్లాగ్ అండ్ దట్ ఈస్ మేకప్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఒకవేళ ఇవే కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా సజెషన్స్ ఇస్తే కనుక ఐఎమ్ హ్యాపీ టు టేక్ యువర్ కామెంట్స్, ఐఎమ్ హ్యాపీ టు టేక్ యువర్ కాంప్లిమెంట్స్, ఐఎమ్ హ్యాపీ టు టేక్ యువర్ రిజెక్షన్స్ ఆల్సో. సో మీరు ఏదైనా పంపిస్తే, ఒకవేళ అది నేను చేయగలుగుతాను అని నాకు అనిపిస్తే అది డెఫినెట్గా నేను చేసి చూపిస్తాను మీ అందరి కోసం. ఇది ఇప్పటి మేకప్ వీడియో. And next video to mali mi andar mundu untanu. Until then, this is your Dhani Priya signing off. Bye bye. And yes, please don't forget to like, share, comment and subscribe.